హైదరాబాద్ మై హోమ్ త్రిదశలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మోహన కృష్ణ సన్నిధికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని ఉత్తర ద్వారం దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. మై హోమ్ త్రిదశ నుంచి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వార దర్శనం చేసేందుకు భక్తులు వైష్ణవ ఆలయాలకు పెద్ద ఎత్తున బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్లోని మై హోమ్ త్రిదశలోని ఆలయాల్లో కూడా పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని ఉత్తర దర్శనం చేసుకొని పునీతులవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున ఆ స్వామివారిని ఉత్తర దర్శనం చేసుకునేందుకు భక్తులంతా కూడా బారులు తీరారు. వీరంతా కూడా ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఆ స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని, ఆ వైకుంఠంలో ఉన్నటువంటి ఆ గోవిందుని ఆ దర్శనంతో తమ జన్మ పునీతం అవుతుందంటూ కూడా వారంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో భావిస్తుంటారు. మనతో పాటు భక్తులు ఉన్నారు. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఉత్తర ద్వార దర్శనం? ఎలా చేసుకున్నారు ఏకాదశి పర్వదినం? అది ఆ స్వామివారి ఆ భక్తి పారవశ్యంలో భక్తులంతా కూడా మునిగి తేలుతున్నారు. వారంతా కూడా స్వామివారి దర్శనాన్ని ఏ విధంగా చేసుకున్నారో మనందరూ కూడా చూడవచ్చు. ఉత్తర ద్వార దర్శనం కోసం వేచి చూస్తున్నాము. ఇంతటి మహాపర్వదినాన స్వామివారి దర్శన భాగ్యము ఇంత రమణీయంగా సాగుతుంది. మై హోమ్ భుజా కావచ్చు, మై హోమ్ త్రిదశ ఇలాంటి చోట ఆలయాలన్నింటినీ కూడా అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. పూర్తిగా కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇలా వైకుంఠ వాసుడే ఇక్కడికి దిగి వచ్చాడా అన్న రీతిలో ఉత్తర ద్వార దర్శనాలు ఏర్పాటు చేయడంతో వారంతా కూడా భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్న పరిస్థితులు మనకి మై హోమ్ త్రిదశలో కనిపిస్తూ ఉన్నాయి. కెమెరామెన్ పి వెంకట్తో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.